ఒకరోజు వర్షం పడుతున్న మధ్యాహ్నం ఎలీనా అనే అమ్మాయి కిటికీ దగ్గర నిల్చుని వర్షపు నీటి బిందువులను చూస్తూ నిలబడింది. కాసేపటికి ఎలీనా తన బూట్లను తొడుక్కుని బయటకు పరిగెత్తింది. అక్కడే షెడ్ వెనుక తీగలతో దాగి ఉన్న నీలిరంగు కాంతితో ప్రకాశించే ఒక చిన్న పురాతన చెక్క తలుపు ఉంది. ఆ తలుపు ఎలీనాని చూడగానే తెరుచుకుంది. ఎలీనా లోపలికి నడుచుకుంటూ వెళ్ళింది. అక్కడ తను ఎప్పుడూ చూడని వింతలు చూస్తూ ముందుకు నడుస్తుంది. చెట్లు మెరుస్తూ, నదులు నేలపై తేలుతూ, రెక్కలు మరియు కొమ్ములతో ఉన్న జీవులను చూస్తూ ముందుకు వెళ్ళింది. అక్కడ తనకు ఒక లాంతరు పట్టుకొని ముసలి వృద్ధుడు కనిపిస్తాడు. అతడు "స్వాగతం ఎలీనా, ఈ లోకం నీకోసమే ఎదురు చూస్తుంది" అని అంటాడు. ఎలీనా అక్కడ చాలా సమయం గడుపుతుంది. తిరుగు ప్రయాణంలో ఎలీనా ఒక క్రిస్టల్ బ్రిడ్జ్ని దాటవలసి వస్తుంది. అది గాలికి ఊగుతూ నడవటానికి వీలు లేకుండా ఉంటుంది. కానీ ధైర్యంగా ఎలీనా బ్రిడ్జ్ని దాటేస్తుంది. అప్పుడు తన చేతిలో ఒక లైట్ వెలుగుతుంది. ఆ బ్రిడ్జ్ని ధైర్యంగా దాటడం ద్వారా ఎలీనా తనలో మ్యాజిక్ని కనుక్కుంటుంది.